ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయాన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజంతా కూడా మీరు చేయబడిన అన్ని విషయాల్లో దేవుని హస్తము మీకు తోడై ఉండి మీకు జయాన్ని కలుగు చేయనుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, కీర్తన గ్రంథము 31వ కీర్తన 12వ వచనంలో దావీదు భక్తుడు ఒక మాట అనేది మనము గమనిస్తున్నాం. ఇక్కడ ఆయన ఏమంటున్నాడు? మరణమై స్మరణకు రాని వాణి వలె మరువబడుతుని, ఓటికొండ వంటి వాడినైతిని అని ఆయన తన గురించి ఆయన పాడేది మనం చదువుతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు ఇక్కడ రెండు విషయాలతో ఆయన తన జీవితాన్ని పోల్చుకునేది మనం ఇక్కడ గమనిస్తున్నామండి. మొట్టమొదటిగా మరణించిన వ్యక్తికి తన్ను దావీదు భక్తుడు పోల్చుకుంటున్నాడు. రెండవదిగా ఓటి కొండకు అంటే పగిలిన కొండకు తన్ను ఆయన పోల్చుకునేది మనం గమనిస్తున్నామండి. మొట్టమొదటిగా ఆయన అంటున్నాడు, నన్ను అందరూ మర్చిపోయారు. ఎలాగ మర్చిపోయారు? ఒక మరణించిన ఒక వ్యక్తిని నిత్యనిత్యంగా ఎలాగైతే మర్చిపోతారో అలాగా నేను మరువబడ్డాను అని చెప్పి ఆయన అంటున్నాడండి. రెండవది, ఓటికొండ వంటి వాడనయ్యానంటే ఓటికొండ దేనికి ఉపయోగపడదండి. అంటే దాన్ని మనం వాడుకోలేము. ఎందుకంటే దాంట్లో మనము నీళ్లు పోసినా కూడా పాత్రలో అది నీళ్లు కారుతూ ఉంటుంది. కాబట్టి అంటే నేను చచ్చిన వాడికి సమానమయ్యాను, అందరి ద్వారా నేను మరవబడ్డాను, ఉపయోగం లేని వాడనైపోయాను అని తన జీవితాన్ని గురించి ఆయన తను బాధపడేది మనం గమనిస్తున్నాం. ప్రియులారా, అలాంటి మరువబడినటువంటి ఒక దావీదును దేవుడు ప్రియులారా ఎలా జ్ఞాపకం చేసుకున్నాడు అని మనం గమనించినట్లయితే, ముందు ఈయన ఎవరి ద్వారా మరవబడ్డాడు? తన సొంత కుటుంబం ద్వారా మరవబడ్డాడు. ఎలాంటి సందర్భంలో? మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయంలో ఇశ్రాయేలు మీద రాజుగా ఉన్నటువంటి సౌలును దేవుడు ఆయన విసర్జించాడు. ఇంకొక రాజును ఇప్పుడు దేవుడు ఏర్పరచబడబోతున్నాడు. ఇప్పుడు సమూయేలు ప్రవక్తతో ఆయన అంటున్నాడు, నువ్వు యెష్షయి ఇంటికి వెళ్ళు, బెత్లెహేంకి వెళ్ళు, అతని కుమారులు ఒక్కడిని నేను రాజుగా నేను ఎన్నుకొని ఉన్నాను, నా కొరకు నువ్వు అతను అభిషేకించు అని చెప్పి అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడు యెష్షయి ఇంటికి వెళ్ళినప్పుడు యెష్షయికి కుమారులు 8 మంది అండి. దావీదు చివరివాడు. ఇప్పుడు యెష్షయి తన కుమారుల్ని సమూయేలు ప్రవక్త పిలిచినప్పుడు నిజమైన తండ్రి ఏం చేసి ఉండాలి? దావీదును కూడా పిలిచి ఉండాలి. తన కుమారులు 7 మందిని కూడా పిలిపించిన వ్యక్తి దావీదును మర్చిపోయాడు. తండ్రి మర్చిపోయాడు. సహోదరులన్నా జ్ఞాపకపరుస్తారంటే సహోదరులు కూడా జ్ఞాపకం చేయలేదండి. నాన్న ఇలాగా మన తమ్ముడు ఉన్నాడు కదా, చిన్నోడు దావీదు, వాడు రాలేదు, వాడిని కూడా పిలిపిద్దామని చెప్పి ఒక్కడు కూడా చెప్పలేదండి. అందరి ద్వారా మరవబడినటువంటి పరిస్థితి దావీదుది. ప్రియమైన దేవుని బిడ్డ, కాబట్టే ఆయన ఇక్కడ ఈ మాట ఆయన మాట్లాడుంటారని అనుకుంటున్నానండి. అంటే చచ్చిన వాణి వలె, మరణించి స్మరణకు రాని వాణి వలె మరువబడితే అంటున్నాడండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఒక వ్యక్తి మరణిస్తే ఒక్కొక్క సంవత్సరం, 2 సంవత్సరాలు లేకుంటే 5 సంవత్సరాలు ఆయన జ్ఞాపకంలో ఉంచుకుంటారండి. ఒక 10-15 సంవత్సరాల తర్వాత ఎవరన్నా జ్ఞాపకం చేస్తేనే ఆ వ్యక్తి జ్ఞాపకానికి వస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా ఇంకో 10 సంవత్సరాల తర్వాత ఆ వ్యక్తి ఎవరు అని కూడా తర్వాత తరం వారికి తెలియదు. ఇప్పుడు దావీదు అంటున్నాడు, నేను చచ్చిన వాడి వల్ల నేను మరవబడ్డాను అంటున్నాడు. పిల్లరా, తన సొంత తండ్రి ఆయన మర్చిపోయాడు, తన తోడబుట్టిన సహోదరులు ఆయన మర్చిపోయారు. కానీ ప్రియులరా, యెహోవా ఆయనను మర్చిపోలేదు. ఎప్పుడు దావీదుని ఎలా హెచ్చించాలో యెహోవా ఎరిగి ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరువబడినటువంటి ఒక దావీదును దేవుడు ఎలాగ జ్ఞాపకానికి తెచ్చాడంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రాజుగా ఏర్పరచబడబోయే పరిస్థితుల్లో ఆ 7 మందిని దేవుడు విసర్జించాడు. మరువబడినటువంటి దావీదును సమూయేలు ప్రవక్త ద్వారా పిలిపించాడు. అయ్యా, నీ కుమారులు ఇంతేనని సమూయేలు ప్రవక్త అడిగినప్పుడే యెష్షయికి జ్ఞాపకం వస్తుంది. వేరే చిన్నోడు అక్కడ ఉన్నది కదా, వాడిని మనం మర్చిపోయాం. అయ్యా, వాడు గొర్రెలు గాయడానికే వాడు ఉపయోగపడతాడు, వేరే దేనికి ఉపయోగపడడు అని చెప్పి ఆయన అంటున్నాడు. ఉపయోగం లేని వాడిని తండ్రి కూడా అంటున్నాడు. చూడండి పిల్లరా, తండ్రి ఆయన మర్చిపోయాడు. తండ్రి అంటున్నాడు ఉపయోగం లేనివాడు అనేటువంటి మాటను అక్కడ ఉపయోగించలేదు, కానీ వాడు గొర్రెలు కాస్తున్నాడు అని చెప్పి అంటున్నాడు. ఇప్పుడు ఏ వ్యక్తి అయితే మరువబడ్డాడో, ఏ వ్యక్తి అయితే ఉపయోగం లేనివాడై మారిపోయాడో ఆ వ్యక్తిని దేవుడు తన చేతికి తీసుకున్నాడు, రాజుగా అభిషేకించాడు. ఆయన్ను మరువబడినటువంటి తండ్రి సహోదరులకు ముందుగా ఆయన తనను దేవుడు హెచ్చించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ పరిస్థితి కూడా ఒకవేళ దావీదు వలె ఉండొచ్చాను. మీరు అందరి ద్వారా మరవబడిన పరిస్థితుల్లో మీరు ఉంటున్నారేమో. దేవుడు అంటున్నాడు, భయపడొద్దు,
నా కుమారుడా, నా కుమార్తె, మనుషులు మర్చిన నేను నిన్ను మరువని దేవుడు, నేను నీతో ఉన్నాను. ఆయన అంటున్నాడు యెషయా గ్రంథంలో, ఇశ్రాయేలు నేను నిన్ను మరువజాలను అని అంటున్నాడండి. మనుషులు మర్చిన మరువని దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఆయనకు తెలుసు నిన్ను ఎప్పుడు ఎలాగ హెచ్చించాలని చెప్పి. మరువబడినటువంటి, ఉపయోగం లేనటువంటి దావీదును తన చేతికి తీసుకొని హెచ్చించినటువంటి దేవుడు, రాజుగా హెచ్చించినటువంటి దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయాన నీతో మాట్లాడుతున్నాడు. నేను నిన్ను, ఉపయోగం లేని నిన్ను, మరువబడిన నిన్ను నేను నా చేతికి తీసుకుంటాను. నేను ఖచ్చితంగా హెచ్చిస్తాను. ఇంతే నా జీవితం అని చెప్పి సమస్యలు పోవద్దు. ఖచ్చితంగా నీ పరిస్థితి నేను మారుస్తాను. మరువబడిన మనుషులు మళ్ళీ నిన్ను జ్ఞాపకం చేసుకుంటారు. నీ దయను కోరుకుంటారు. నీ దయ వారికి కావాలని చెప్పేటువంటి పరిస్థితి నేను కలుగజేస్తానని చెప్పి దేవుడు అంటున్నాడు. కాబట్టి ప్రియులరా, మనుషులు మర్చిన మరువని దేవుడు మనతో ఉన్నాడు. కాబట్టి మనం దేవుడికి ప్రతిరోజు చెప్దాం, అయ్యా నన్ను మనుషులు మర్చిన మరువని దేవుడు నీవు ఉన్నావు, దాన్ని బట్టి నీకు స్తోత్రం అని చెప్పి ప్రతిరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా మనము దేవుని స్తుతించే వారిగా ఉండాలి. ఖచ్చితంగా దేవుని హెచ్చిస్తాడు. ప్రార్థన చేద్దామా? ప్రేమగల మా తండ్రి, దయగల దేవ, ఇంతవరకు ఈ మాటలు విన్న తండ్రి, నీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. స్తోత్రం అయ్యా. దావీదు అయ్యా చనిపోయిన, మరణించిన వాని వలె మరవబడ్డాడు తండ్రి. ఓటికొండ లాంటి జీవితం తండ్రి ఆయనకున్నది. కానీ తండ్రి మరవబడిన, ఉపయోగం లేని తండ్రి దావీదుని నీ చేతికి తీసుకొని హెచ్చించిన దేవుడు తండ్రి. ఈ యొక్క ఉదయకాల సమయాన ఎవరైతే నేను ఉపయోగం లేని వాడను, నేను మరవబడిన వాడనని చెప్పి, మరవబడిన దానిని ఉపయోగం లేని దానిని చెప్పి ఎవరైతే తన గురించి బాధపడుతున్నారో వారు ఒకసారి జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను అయ్యా. వారిని చేతికి తీసుకోమని ప్రార్థిస్తున్నాను. వారిని హెచ్చించమని ప్రార్థిస్తున్నాను. మరువబడిన వారు తండ్రి, మీ బిడలకు తండ్రి స్తోత్రమయ్యా, వారిని వెతుక్కుంటూ తండ్రి స్తోత్రం వచ్చేటువంటి పరిస్థితిని కలుగజేసే దేవుడవు తండ్రి. మీ బిడలు హెచ్చించండి, వారి యొక్క బాధలు మార్చండి, దుఃఖాలు మార్చండి. ఈరోజంతా మీ బిడ్డలు చేసే అన్ని విషయాల్లో మీ హస్తం తోడును ఆశీర్వదించమని యేసయ్య నామములో ప్రార్థించని వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ద లార్డ్.